పాలకుర్తి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ మండల పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ప్రజలందరికీ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తొలి ఏకాదశి మొహరం పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రం ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా ప్రజలకు చేరలేదని, రైతు భరోసా ఇప్పటివరకు కూడా ఊసేలేదని, రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని, అధికారంలోకి వచ్చాక ఇప్పుడు 1 లక్ష రూపాయలు చేస్తామని లేనిపోని కొరువులు పెడుతూ పబ్బం గడుపుతున్నారని, తెలంగాణ రాష్ట్ర రైతులకు పెట్టుబడి అందక అష్టకష్టాలు పడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని, పాలకుర్తి ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ప్రజాక్షేత్రంలో ఉండి పోరాడతానని, కాంగ్రెస్ బీజేపీ పార్టీలు వాట్సాప్ గ్రూపులలో యూట్యూబ్లలో నా మీద లేనిపోయిన అసత్య ప్రచారాలు చేస్తున్నారని, దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నానని, ఎట్టి పరిస్థితుల్లో నేను పార్టీ మారే ప్రసక్తి లేదని, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి మంచి రోజులు వస్తాయని, కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు తప్పు ప్రచారం చేస్తున్నారు. కొంత మీడియా కానీ సోషల్ మీడియా కూడా తప్పు ప్రచారం చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, కార్యకర్తలు ధైర్యంగా ఉండండి. కార్యకర్తలు మనోభావాలను దెబ్బతీసేందుకు లేనిపోని అపోహలు పుట్టిస్తారు. టీఆర్ఎస్ పార్టీ మళ్ళా అధికారంకి వస్తుంది. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు చేసిన మంచి పనులు ప్రజల్లో ఒకట రివ్యూ జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నో వాగ్దానాలు చేసింది. సరైన వాగ్దానాలు ఒక్కటి కూడా నిలబెట్టుకునే పరిస్థితి లేదు. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిని గ్రామాలలో రైతులు కానీ, రైతు కూలీగాలి కానీ, ప్రజలు కానీ కేసీఆర్ పోగొట్టుకున్నామనే బాధ ఉన్నది. మీరు ధైర్యంగా ఉండాలి. కార్యకర్తలు పార్టీని కాపాడుకుందాం. వాళ్ళ పూర్వవైభవం తప్పకుండా వస్తుంది. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా పాలకుర్తి కార్యకర్తలకు, వర్ధనపేట నియోజకవర్గ కార్యకర్తలు, వరంగల్ జిల్లా కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీ దయన్నగా మిమ్మల్ని అందరినీ కూడా కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.